గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విద్య, అత్తయ్య ఎక్కడున్నారు? లోపల పూజ చేస్తున్నారు. బావగారు బయట తాడు పెంతున్నారు. ఆ పేనుడు పూర్తయితే పొలం వెళ్ళిపోతారు. ఇప్పుడే అడగాలి. తొందరపడకండి, మన భర్తల్ని రాని. ఏమిటి ముగ్గురు కలిసి రుబ్బుతున్నారు? ఎంత రుబ్బితే మీరింత దాకా వచ్చారో. ఆ పులి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం రావాలంటే ఇంకెంత రుబ్బాలో. ఏం అవసరం లేదు, మేము పూర్తిగా రిహార్సల్స్ చేసుకునే ఇక్కడికి వచ్చాం. ఏమోరా అన్నయ్య ఎదురు ఎగబడి చెప్పాలంటే నాకు భయంగా ఉందిరా. నీకంత భయంగా ఉంటే కమల కొంగు చోటు నిలబడు. నేను తానా అంటే నువ్వు తందానాను. అయితే ఆలస్యం ఎందుకు? పదండి. శుభశ్రీ పదండి. శీఘ్రం. అన్నయ్య ఏట్రా అంతా కట్టగట్టుకుని ఒకేసారి వచ్చారు? నువ్వు బాధపడినంటే ఒక మాట అన్నయ్య. నేను బాధపడే మాట మీరెందుకంటారా? చెప్పు. ఇంత చదువు చదువుకొని ఈ పల్లెటూరులో ఉండాలంటే కష్టంగా ఉందన్నయ్య. చదువుకున్నవాడు ఎక్కడున్నా ఆ చదువుకు ప్రయోజనం సంస్కారం, మంచి ప్రవర్తన. అంతేకాదు, చదువుకు తగ్గ హోదా, తెలివికి తగ్గ సంపాదన కావాలి. ఇక్కడ బురద బిసుకుంటూ కూర్చుంటే ఏమీ సంపాదించలేం. పైగా మీరు మర్రి చెట్టు లాంటి వారు. మీ నీడలో మా లాంటి చిన్న మొక్కలు పెరగవు. నీ నుంచి విడిపోయి పట్నం వెళ్దాం అనుకుంటున్నాం. భాస్కర్, నా నుంచి విడిపోతారా? మీరు 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 నా పంచ ప్రాణాలరా. మీరు వెళ్ళిపోయి నన్ను ఇక్కడ కట్టిగా మిగులుస్తారా? వద్దురా, వద్దు, వెళ్ళొద్దు. తప్పదన్నయ్య, పట్నం వెళ్లి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఏంటా వ్యాపారం? చిట్ ఫండ్ కంపెనీ పెట్టబోతున్నాం. షేర్ మార్కెట్లో ఎంటర్ అవుతాం. అమ్మటం కొనటం, కొనటం అమ్మటం. ఈ షేరుల్లోనూ రేసుల్లోనూ ఎవరు బతికి బట్టగట్టలేరురా. అక్కడంతా దగ కుట్ర. రే, మీరు అమాయకులరా. ఆ మోసాల వలల్లో చేపల్లా చిక్కుకుపోతారు. నేను ఆ మాటే చెప్తున్నాను బావగారు. నువ్వు ఏం చెప్తావో, ఎందుకు చెప్తావో అర్థం చేసుకునే శక్తి నా తమ్ముళ్లకుంటే ఇవాళ ఈ అవస్థ ఎందుకు వస్తుంది? మా అవస్థలు మేము పడతాం. మా వ్యాపారానికి అవసరమైన 10 లక్షలు ఏర్పాటు చేస్తే చాలు. 10 లక్షల? ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందిరా? మీరడిగితే డబ్బు ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ ఆవిడ పేరున అడ్డి తోట కొనడానికి మాత్రం ఎంత డబ్బైనా వస్తుంది. ఏమిటి? నేను అరటి తోట కొన్నానా? రామం బాబు, ఆ అరటి తోట మా బాలమ్మ పేర నేనే కొన్నాను. కట్నం ఇస్తానంటే కోప్పడ్డావు. ఈ విషయం ముందుగా చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే దాచిపెట్టాను. ఎకరం తోట కొంటానికి డబ్బెక్కడిది? ఎక్కడైనా డబ్బు వర్షం కురిసిందా? వర్షం కురవక్కర్లేదయ్యా. వాన చుక్కలు ఒక్కటొక్కటి పడ్డా బిందె నిండుతుంది. అట్లాగే పైసా పైసా కూడబెట్టి షావుకారు దగ్గర దాచాను. 50,000 అయిన తర్వాత తోట కొన్నాను. అదిగో షావుకారు వస్తున్నాడుగా, అతన్నే అడుగుదాం. ఏంటి బాబాది? ఈ తాతయ్య నీ దగ్గర డబ్బు దాచుకొని ఆ డబ్బుతో ఏదో తోట కొన్నానని చెప్తున్నాడేంటి? అప్పుడప్పుడు కూటికి లేదని వస్తే 5-10 ఇచ్చామని. ఏ ముసలాయన, మా వయసులో అబద్ధం ఆడితే అతుకుతుంది, కానీ ఇంత వయసు వచ్చా కూడా అబద్ధం ఆడితే అసహ్యంగా ఉంటుంది. అబద్ధాలు ఆడించే వాళ్ళు ఉంటే ఎవరైనా అబద్ధం ఆడతారు. ఏమిటని మాట్లాడేది? మా తాతయ్య అబద్ధం ఆడేవాడు, మా ఆయన ఆడించేవాడునా? మీరే మొగుళ్ళను కొంగరు కట్టుకొని ఆడిస్తున్నారు. వాళ్ళు ఏదైనా తొందర పడితే ఆపాల్సింది పోయి ఎగేసి రెచ్చగొట్టి అన్న మీదకి దండయాత్రలు పంపుతారా? ఏం పెళ్ళలే మీరు? బాలా, ఇది నాకు నా తమ్ముళ్లకు సంబంధించిన విషయం. నువ్వు మాట్లాడకు. భాస్కర్, మీ అన్న అబద్ధం ఆడతాడంటే మీరు నమ్ముతారా? నేను మీకు స్వార్థపరులా కనిపిస్తున్నానా? మీ అన్న అబద్ధం ఆడదని ఒక్క మాట చెప్పరా? మాధవ్, చిన్నప్పుడు అబద్ధం ఆడినందుకు అమ్మ నిన్ను కొడితే నిన్ను బుజ్జగించి నిజం చెప్పడం అలవాటు చేశాను కదరా. నువ్వైనా మాట్లాడరా? రే రాజు, నిన్ను ఈ గుండెల మీద వేసుకుని పెంచానురా. అబద్ధం ఆడితే ఈ గుండె ఆగిపోతుందని నీకు తెలుసు కదరా. నోరు తెరిచి నా అన్న అబద్ధం ఆడని ఒక్క మాట చెప్పరా? ఎలా చెప్పనన్నయ్య? ప్రత్యక్షంగా సాక్ష్యంతో రుజువైతే. అసలు ముందుగా మాట మాత్రం చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదుగా. ఏమిట్రా మీకు చెప్పేది? చిన్నప్పటి నుంచి వాడు తిన్నా తినకపోయినా మీకు ముద్దలు తినిపించాడు. మిమ్మల్ని అడిగి తినిపించాడా? వాడి చదువు చట్టుబండలు చేసుకుని మీకు విద్యా బుద్ధులు చెప్పించాడు. మీ అనుమతి తీసుకునే చెప్పించాడా? ఇంటికి పెద్దవాడై ఉండి వాడు పెళ్లి మానుకుని మీకు పెళ్లిళ్ళు చేయించాడు. మిమ్మల్ని అడిగి చేయించాడా? 14 ఏళ్ల వయసు నుంచి ఈ కష్టాల కావిడి మోసి మోసి వాడి భుజాలు కాయలు కాశాయి. ఇవి ఇవి స్వార్థంతో కాలిన పుళ్ళు కాదురా, త్యాగాని గుర్తులు. అటువంటి నా పెద్ద బిడ్డని ఇంత ఆరడి పెట్టిన మీరు ఈ ఇంట్లో ఉండడానికి హక్కు లేదు. వెళ్ళండి రా, అందరూ కలిసి వెళ్ళండి. అమ్మా, చిన్నవాళ్ళు వాళ్ళేదో తొందరపడ్డారని నువ్వు కూడా తొందరపడితే ఎలా? భాస్కర్, నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదన్నయ్య. మా నిర్ణయానికి తిరుగులేదు. క్యాష్ ఉంటే 10 లక్షలు ఇవ్వండి, లేదంటే మా వాటా మాకు పంచివ్వండి. అమ్ముకుని వెళ్ళిపోతాం. ఏమిట్రా మీకు పంచేది? 5 ఎకరాల పొలాన్ని వాడి కష్టంతో 50 ఎకరాలు చేశాడు. ఇది వాడి రక్తం.
దాంట్లో మీకు వాటా ఏమిట్రా? ఏం జరిగినా వీళ్ళు నా తమ్ముళ్ళమ్మా. వచ్చిన అపవాదు కంటే వీళ్లతో ఎడబాటే నా గుండెని పిండేస్తోంది. ఎప్పుడు ఏది అడగని నా తమ్ముళ్ళు ఇవాళ ఏదో అడిగారని కాదంటే అట్లా. అసలు ఈ ఆస్తి సంపాదించిందే వాళ్ళ కోసం, మొత్తం వాళ్ళనే తీసుకొని. కరెక్ట్ టైంకి వచ్చాను రా. అది అవతల నాకు 5 లక్షల రూపాయల అప్పుండి ఆస్తి మొత్తం తమ్ముళ్ళ పరం చేస్తే ఎట్టగయ్యా? ఏమిటి మీ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? అదే లేదు నాన్న, ఉత్తుత్తినే అడుగుతున్నా. ఇదిగో చూడవయ్యా, న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకున్నా స్పష్టంగా కనిపించేట్టుగా మీ అన్నగారు స్వహస్తాలతో రాసిచ్చినటువంటి నోటు. ఏం అవసరం వచ్చిందో ఏమో పాపం, నోటు రాసి మరీ అప్పు తీసుకున్నాడు. పాపయ్య, ఆ నోటు వెనక నా అవసరం లేదు. నా తమ్ముడు చేసిన తప్పును తప్పించడానికి నా పరపతిని తాకట్టు పెట్టాను. అంటే ఏంటి అని చెప్పేది? అసలు అప్పే చేయదంటావా? తీర్చనంటారా ఏంట్రా కర్మ? అది రాజు కోసం చేసిన అప్పు, వాడే తీరుస్తాడు. నన్ను అడిగి చేశారా నేను తీర్చడానికి? అడిగి చేసినా అడగకుండా చేసినా అప్పు అప్పే, తీర్చాల్సింది కూడా మీ అన్నే. అందుకే ఈ ఆస్తిలో 4వ వాటా ఈయన గారు పంచుకున్నా అది ఈ ఇల్లు కలిపితే నా అప్పుకు సరిపోతుంది. ఏమంటారు రాంబాబు? అనేదేముంది, పచ్చని సంసారంలో సంగ్రామం మొదలైంది. ఇది ఎలా ముగుస్తుందో, తగిలిన గాయాలు ఎప్పటికి మాన్తాయో కాలమే మీకు నాకు అందరికీ సమాధానం చెప్తుంది. మీరన్న ప్రకారమే కానివ్వండి. కానీ మనక వేరే చేయగలిగింది ఉందిలే. అనకు ఇంట్లోంచి తలంచుకుని మరీ బయటికి పోతాడు. తల వంచుకుని వెడుతున్నది చేత కాకా కాదు, ఓడిపోయి కాదు. లోక జ్ఞానం తెలియని నా తమ్ముళ్ళు నీ ఉచ్చులో తగులుకున్నారు. దీన్ని కొట్టే ప్రతి దెబ్బ వాళ్ళకి తగులుతుంది. అందుకే ప్రస్తుతానికి వదిలిపెట్టి పెడుతున్నాను. అలా ఎందుకు బాధపడతావు? గుండె దిటవు చేసుకో. మనం ఇంట్లోంచి వెళ్లాల్సింది. పెదబాబు, ఈ వెధవల్ని కన్నా పాపాన్ని క్షమించగలిగితే నన్ను నీతో తీసుకెళ్ళరా. నిన్ను మాతో పాటు ఉండిపోమని ఏం బ్రతిమాలటం లేదు, ఆయనతోనే వెళ్ళు. అమ్మని నాకు ఇచ్చేసినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాను. అమ్మను వదులుకుంటున్న మిమ్మల్ని చూసి జాలి పడాలో తెలియటం లేదు. పదమ్మా. బావగారు, నా ప్రోగ్రెస్ ఓకేనా? నా మాట నిలబెట్టుకున్నానా? ఇక మీరు వెళ్ళొచ్చు. నీటిని మరిగించే నిప్పు కూడా ఆ నీటితోనే ఆరిపోతుంది. నీ మనసులో ఉన్న నిప్పు నిన్ను కాల్చక ముందే ఆరిపోవాలని ఆశిస్తున్నాను.